నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను రాజేశ్వరి. ముందుగా హెడ్ రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయంగా అభిప్రాయపడింది. ఈ అభిప్రాయాన్ని మంత్రిమండలి ముందుంచాలని నిర్ణయించింది. రైతు భరోసాపై ముందుగా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్టుగా సమాచారం. ఈ నెల 5, 6, 7 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి రైతు భరోసా పైన విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఒక మండలాన్ని 3 విభాగాలుగా చేసి గ్రామ సభలు నిర్వహించి రైతు భరోసా కోసం దరఖాస్తులను ఆహ్వానించాలని అభిప్రాయపడినట్టుగా టాక్ నడుస్తోంది. రైతు భరోసాపై సబ్ కమిటీ తన అభిప్రాయాన్ని కేబినెట్ ముందు పెట్టనుంది. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 2 రోజుల్లో ప్రభుత్వం అవినీతిని బయట పెడతానని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మంత్రుల ప్రమేయాన్ని ఆధారాలతో సహా బయట పెడతానన్నారు. ఒకటిగా ఈ కుంభకోణాలను రుజువులతో సహా బయట పెట్టబోతున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగేటువంటి అవినీతి, మంత్రుల ఇన్వాల్వ్మెంట్ తో సహా అన్ని రుజువులతో సహా బయట పెడతాం. ఖచ్చితంగా ఒకరొకరిని మరి ప్రతి వారం మీకు ఒక కొత్త కుంభకోణాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక కుంభకోణాలను ఒక్కటిగా బయటకు తీయబోతున్నాం. కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలు మా దృష్టికి వచ్చినాయి. ఒక్కటిగా ఈ కుంభకోణాలను రుజువులతో సహా బయట పెట్టబోతున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగేటువంటి అవినీతి, మంత్రుల ఇన్వాల్వ్మెంట్ తో సహా అన్ని రుజువులతో సహా బయట పెడతాం. ఖచ్చితంగా ఒకరొకరిని మరి ప్రతి వారం మీకు ఒక కొత్త కుంభకోణాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అధికారులకు ఈడీ మళ్లీ నోటీసులు జారీ చేసింది. 8, 9 తేదీల్లో తప్పకుండా హాజరు కావాలని బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్లకు ఆదేశించింది. నేడు ఈడీ ఎదుట బిఎల్ఎన్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా ఆయన గైర్హాజరయ్యారు. విచారణకు సమయం కోరుతూ ఈడీకి బిఎల్ఎన్ రెడ్డి లేఖ రాశారు. ఇదే విషయంపై ఈడీ జాయింట్ డైరెక్టర్కు బిఎల్ఎన్ రెడ్డి మెయిల్ చేశారు. తర్వాత విచారణ తేదీ మళ్లీ చెప్తామంటూ బిఎల్ఎన్ రెడ్డికి ఈడీ క్లారిటీ ఇచ్చింది. మరోవైపు ఫార్ములా ఈ కేసులో విదేశీ సంస్థకు ఈడీ లేఖ రాయనున్నట్టుగా తెలుస్తోంది. ఫెమా నిబంధనల ఉల్లంఘనపైన ఈడీ ఆరా తీస్తోంది. హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నోటీసులు ఇవ్వగా ఎవరి ఆదేశాలతో విదేశీ సంస్థకు నిధులు చెల్లించారని కూపీలాగే పనిలో పడింది. మేడ్చల్ జిల్లా సీఎంఆర్ కాలేజ్ సీసీ కెమెరాల వీడియోల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని నివేదికలు చెబుతూ ఉండగా తాజాగా సీఎంఆర్ కాలేజ్లో చోటు చేసుకున్న ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. వాష్రూమ్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు తీస్తున్నారని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. యాక్షన్ తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని విద్యార్థినులు హెచ్చరించారు. లక్షల రూపాయలు పోసి చదివిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల్లో కనీసం అమ్మాయిలకు రక్షణ లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినులు ప్రధానంగా కీలకమైన ఆరోపణలు చేస్తున్నారు. రాత్రిపూట లేడీస్ హాస్టల్ వైపు అబ్బాయిలు వస్తున్నారని, హాస్టల్ దగ్గర సరైన సెక్యూరిటీ లేదని అంటున్నారు. లేడీస్ హాస్టల్స్కు, వర్కర్స్కు ఉండే ప్లేస్కు మధ్య అడ్డుగోడ సైతం లేదన్నారు. కంప్లైంట్ చేస్తే బాధితులనే తప్పుపడుతున్నారని, ఉద్దేశపూర్వకంగా తామిచ్చిన ఆధారాల్ని చెరిపేశారని అంటున్నారు. సరైన మేనేజ్మెంట్ లేదు, సరైన సెక్యూరిటీ లేదు, హాస్టల్లో వార్డెన్ సిస్టమ్ కూడా సరిగ్గా లేదని వాపోతున్నారు.
మరోవైపు హాస్టల్ బాత్రూమ్ వెంటిలేటర్ పైన చేతి గుర్తులు కనిపిస్తున్నాయి. బయట నుంచి కెమెరా పెట్టినట్టుగా అద్దంపై గుర్తులున్నాయి. రాత్రి 1 గంటకు కెమెరాను ఒక విద్యార్థిని గుర్తించింది. 2-3 చోట్ల కెమెరాలు పెట్టినట్టుగా విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ సీఎంఆర్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు సీఎంఆర్ కాలేజ్ దగ్గర ఆందోళనకు దిగాయి. గేట్లకున్న తాళాలు పగులుగొట్టి లోపలికి దూసుకెళ్లారు. చైర్మన్ గోపాల్ రెడ్డిని విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. మీ ఇంట్లో వాళ్లకే ఇలా జరిగితే ఏం చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థి సంఘాల నేతలు. తమ డిమాండ్స్ నెరవేర్చాలని చైర్మన్తో చర్చల సందర్భంగా విద్యార్థులు డిమాండ్ చేశారు. సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనకు బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. 7 నిందితుల్ని ప్రశ్నిస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు నిందితుల వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదని స్టూడెంట్స్ ప్రశ్నిస్తున్నారు. రేపటికల్లా చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో కాలేజ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శిక్షించేటటువంటి హక్కు మీకు ఉంటుంది. పిలిపించి మాట్లాడండి. ఈ ఆరోపణలేంది అంటే న్యూడ్ వీడియోస్ తీసిరని అబద్ధాలు చెప్తారా? కావాలని వాళ్ళ ఆత్మగౌరవాన్ని వాళ్ళు బయట పెట్టుకుంటారా? ఇంతనా సిగ్గుండాలి కదా ఆరోపణలు చేయడానికి. మీ దగ్గర ప్రూఫ్ ఉంటే పేరెంట్స్ని పిలిపించండి. విద్యార్థి తప్పు చేస్తే 4 తన్ని బుద్ధి చెప్పండి. అంతే తప్ప ఇదేం కథ? మీకు నిజంగా విద్యార్థి తప్పు చేస్తే ఉపాధ్యాయుడిగా శిక్షించేటటువంటి హక్కు మీకు ఉంటుంది. పిలిపించి మాట్లాడండి. ఈ ఆరోపణలేంది అంటే న్యూడ్ వీడియోస్ తీసిరని అబద్ధాలు చెప్తారా? కావాలని వాళ్ళ ఆత్మగౌరవాన్ని వాళ్ళు బయట పెట్టుకుంటారా? ఇంతనా సిగ్గుండాలి కదా ఆరోపణలు చేయడానికి. మీ దగ్గర ప్రూఫ్ ఉంటే సీఎంఆర్ కాలేజ్కు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకున్నారు. పిల్లలను ఇంటికి తీసుకెళ్లడానికి పేరెంట్స్ కాలేజ్ దగ్గరకు చేరుకుంటున్నారు. అయితే తమను బయటకు వెళ్లనీయటం లేదంటూ విద్యార్థులను ఆరోపిస్తున్నారు. ఎందుకు వీడియో పెడుతురు బెట్ట అంటే అక్కడ వాళ్ళు ఉన్నారు, అన్నయ్య వాళ్ళు పెడుతురు, అమ్మ మేము చూసుకోలేదు ఇన్ని రోజులు అని చెప్పి ఏడ్చింది మా పాప. ఏడ్స్తే ఎందుకు బిడ్డ మేము ఇన్ని డబ్బులు కట్టి ఇట్లా చేస్తున్నాం కదా మళ్ళీ ఎందుకు ఏడుస్తుంది, మీరు ఇట్లా ఎందుకు వేస్తారు, బయట వేస్తే ఇబ్బంది అని మేము ఇంట్లో వేసినాం కూడా ఇంత ఇబ్బంది ఎందుకు, మేము సార్లను అడిగి తోలుకొస్తామని వచ్చినాం. కాలేజ్ వచ్చినాక అదే అంటుంది, వాళ్ళు ఇంకేం చెప్తలేరు అమ్మా మేము ఉండాలంటే భయం అవుతుంది అని చెప్తుంది. డబ్బులు కట్టినాక కూడానే మాకు ఇట్లా పాపతో భయం ఉందని మేము ఇంత దూరం వచ్చినాం. మేము సిద్దిపేట నుంచి వచ్చినాం. 1,13,000 ఎడగట్టినాం రెండింటికి. అని మాకు ఇట్లనే ఇబ్బంది ఎందుకని మేము ఇంత దూరం వచ్చినాం. ఎందుకు వీడియో పెడుతురు బెట్ట అంటే అక్కడ వాళ్ళు ఉన్నారు, అన్నయ్య వాళ్ళు పెడుతురు, అమ్మ మేము చూసుకోలేదు ఇన్ని రోజులు అని చెప్పి. ప్రైమరీ రిపోర్ట్ అని చెప్పాలి, మేము ప్రైమరీ రిపోర్ట్ అని చెప్పలేదు. ఆడబిడ్డలకు రక్షణ ఎక్కడుంది? ఇంజనీరింగ్ కాలేజీలో చదివి బిడ్డలు ఇంజనీర్లుగా మారుతారని లక్షలు కోట్లు పోసి చదివిస్తూ ఉంటే కనీసం వారికి ఆత్మరక్షణ కల్పించలేని పరిస్థితి కాలేజెస్లో నెలకొంది. ఇప్పటికే ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తమవుతూ ఉండగా ఆఖరికి ఓ బడా ఇంజనీరింగ్ కాలేజీలో కనీస రక్షణ కూడా లేని దుస్థితి నెలకొంది. పిచ్చి తలకెక్కిన వెర్రి మూకలు చివరికి అమ్మాయిల వాష్రూమ్స్కు కెమెరాలు పెట్టే దుస్థితికి దిగజారిపోయారు. ఇదంతా జరుగుతున్నా విద్యార్థులకు రక్షణ ఇవ్వాల్సిన యాజమాన్యం పట్టీ పట్టనట్టుగా వ్యవహరించడంతోనే యథేచ్ఛగా కెమెరాలు అమర్చారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వార్డెన్ నోటీస్కు తీసుకుపోవడం జరిగారు. అయితే ఈ క్రమంలో అమ్మాయిలందరూ కూడా ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. హాస్టల్కు సంబంధించి మెస్లో పనిచేసే ఒక 5 వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి ఆ కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి, అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. 5 కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరి ఫోన్లు కూడా తీసుకొని
ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎటువంటి వీడియోలు కనబడలేదు. ఇంకా ఏమైనా ఉన్నవి డిలీట్ అయినాయి అనే అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వార్డెన్ నోటీస్కు తీసుకుపోవడం జరిగారు. అయితే ఈ క్రమంలో సీఎంఆర్ కాలేజ్ వివాదంపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. ఈ కేసును మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. కాలేజ్ ఘటనపై తక్షణమే నివేదిక సమర్పించాలని సైబరాబాద్ కమిషనర్కు మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సీఎంఆర్ కాలేజ్ను మహిళా కమిషన్ సభ్యులు పరిశీలించారు. సీఎంఆర్ కాలేజ్ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసినట్టుగా మహిళా కమిషన్ సభ్యులు తెలిపారు. ఘటనపైన ఆధారాలు స్వీకరిస్తున్నట్టుగా తెలిపారు. సీఎంఆర్ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ సభ్యులు తెలిపారు. కమ్ ఫ్రమ్ ఉమెన్ కమిషన్ ఐడియా ఉందా మీకు? స్టేట్ ఉమెన్ కమిషన్ అంటూ ఉంటుంది. కమిషన్ చైర్మన్, సెక్రటరీ ఉంటారు. కమ్ ఫ్రమ్ ఉమెన్ కమిషన్ ఐడియా ఉందా మీకు? స్టేట్ కూడా మాట్లాడి డీటెయిల్స్ అన్నీ కూడా మేము అవన్నీ కూడా పర్సన్ గారు సబ్మిట్ చేస్తాము. మేడం చైర్పర్సన్ గారు సుమోటోగా తీసుకొని నోటీసెస్ ఇష్యూ చేయమన్నారు. అది కూడా ఇష్యూ చేయడం జరిగింది. అనుకోకుండా మేడం అందుబాటులో లేరు కాబట్టి వారి తరఫున నేను ఇక్కడ రావడం జరిగింది. మా సిబ్బంది అదంతా మేడం వచ్చిన తర్వాత చూసుకుంటాం. నోటీస్ ఇచ్చినామండి. మేము అన్ని ఆధారాలన్నీ సేకరిస్తున్నాము. సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా మేడం చెప్పారు. అది తెలియదండి. విద్యార్థుల ధర్నా గురించి మేము చూడలేదు. ఇక్కడ ఏం జరిగింది, యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి మాత్రమే మేము ఇక్కడికి వచ్చినాము. ఏ పొరపాటు జరిగినా కూడా దాని మీద సీరియస్ యాక్షన్ అనేది తప్పకుండా కమిషన్ తరఫున తీసుకోవడం జరుగుతుంది. చాలా మందితో మాట్లాడుతున్నాను. నేను దాని మీద నిర్ణయం తీసుకొని యాక్షన్ తీసుకునే పవర్ నాకు ఉండదు. వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. అవన్నీ కూడా మేము రాతపూర్వకంగా తీసుకున్నాము. అవన్నీ కూడా అంటే డీటెయిల్గా మేము చైర్పర్సన్ గారితో డిస్కస్ చేసిన తర్వాత. వెల్కమ్ బ్యాక్. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో 2733 కోట్లతో చేపట్టనున్న 2 పనులకు ఆమోదం తెలిపింది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రికి 191 పోస్టులు మంజూరు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. 50 పడకల ఆసుపత్రిని 100 పడకలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. తిరుపతి జిల్లాలో 50 పడకల హాస్పిటల్ని 100 బెడ్స్ కి అప్గ్రేడ్ చేస్తూ 7,44,8,373 అంచనా వ్యయంతో అప్గ్రేడేషన్ చేయడానికి కేబినెట్ అనుమతించడం జరిగింది. అదనంగా 191 పోస్టులు డాక్టర్స్ కానివ్వండి లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి 191 మందిని మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. 2,723.02 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయడానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ వర్క్స్ ని క్యాన్సిల్ చేసి ఎవరైతే ఈ అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తా ఉన్నారో వారి సూచనల మేరకు ఈ ఇంతకు ముందు ఉన్న టెండర్లన్నింటిని కూడా రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ టెండర్స్ ని పిలవటానికి సూచన చేయడం జరిగింది. ఈ పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో పరిపాలన సజావుగా సాగేందుకు మరియు అభివృద్ధి పనులు మరింత వేగంగా జరిగేందుకు 19 పోస్టులు మంజూరుకై చేసిన ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించడం జరిగింది. 1 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమోనియా తయారీ సామర్థ్యం గల మెస్సెస్ ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడలో ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏపీ సీఎం చంద్రబాబు బృందం దావోస్ పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ నెల 20 నుంచి 4 రోజుల పాటు దావోస్లో పర్యటించనుంది చంద్రబాబు టీం. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025 సదస్సుకు సీఎం నేతృత్వంలోని ఏపీ టీం హాజరు కానుంది. ఈ మేరకు ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీ నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ప్రతినిధుల బృందం హాజరయ్యేందుకు అవసరమైన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దావోస్లో జరిగే సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, పలువురు అధికారులు హాజరవుతారు. సీఎం టీంతో పాటుగా పరిశ్రమలు, ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు కూడా దావోస్ సదస్సుకు వెళతారు. దావోస్ సదస్సులో రాష్ట్రంలోని వనరులు, పెట్టుబడి అవకాశాలను సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ టీం వివరించనుంది.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా పనిచేయాలని, దీనికోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరంను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో మౌలిక రంగం, వ్యవసాయం, తయారీ, ఐటీ రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారు. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఆయన మాటలకు అర్థాలు వేరని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అంటూ ఎద్దేవా చేశారు. అభివృద్ధిని పట్టించుకోకుండా 6 నెలలుగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. అధికారం కోసం ఎంతకైనా చంద్రబాబు దిగజారుతారన్నారు అంబటి. లేదు అంటే కక్ష ఉంది అని అర్థం. చంద్రబాబు నాయుడు గారు నేను నిప్పు లాంటి మనిషిని అన్నాడు అనుకోండి, ఆయన పెద్ద తుప్పు లాంటి మనిషి అని అర్థం. నేను అసలు తప్పే చెయ్యను అన్నాడంటే నిత్యం తప్పులు చేస్తాడని అర్థం. అంత విశ్వాసఘాతకుడు ఈ రాజకీయాల్లో, ఈ దేశంలో ఎవ్వడు లేడు అని అర్థం. ఉమ్మడి రాష్ట్రం అయిపోయిన తర్వాత, విడిపోయిన తర్వాత హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీని కొనడం కోసం డబ్బులు సరఫరా చేస్తూ లైవ్లో దొరికిపోయాడు. అవునా? నేను కల్పించానేది అదే. మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ కేసులో అంత లైవ్లో దొరికిపోయినా కూడా నా అంత నిజాయితీపడు ఎవడో లేడు నమ్మడంటాడు. ఈ భారత రాజకీయాల్లో ఆయనంత స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవ్వరు లేరు అని చెప్తాడు. మనం నమ్మాలి. అంత పెద్దగా లైవ్లో దొరికిపోయినా కూడా మహానుభావుడు భలే మేనేజ్ చేస్తాడు. కడప జిల్లా సీకే దిన్నె మండలం బుగ్గలపల్లిలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పర్యటించారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాన్ని కేంద్ర మంత్రి పరిశీలించారు. కేంద్ర మంత్రి గర్భవతులు, బాలింతలు, పసిపిల్లల పోషణపైన ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల లబ్ధి గురించి తల్లులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం ద్వారా అనేక సంక్షేమ పథకాలు వస్తున్నాయని ఆయన తెలిపారు. They will control the and NEMA also. They will control the 115 such districts were identified throughout the country. One of them is the Kadapa district in Andhra Pradesh. And this is very scientifically determined parameter. We have 49 indices, including health, literacy, education, the financial inclusion, the status of the women, and depending on those indices, there is a continuous competitive process among the districts within the state and vis-a-vis across the country. So in a విశాఖ బీచ్ వద్ద కమాండో విన్యాసాల రిహార్సల్స్ లో అపశృతి చోటు చేసుకుంది. రిహార్సల్స్ లో భాగంగా 3 కమాండోలు ఆకాశంలో అద్భుత విన్యాసాలు చేశారు. ఆకాశం నుండి పారాచూట్ల ద్వారా కిందికి రావాల్సి ఉంది. కానీ 2 కమాండోలు మాత్రం గతి తప్పి సముద్రంలో పడిపోయారు. ఈ విషయాన్ని గమనించిన నేవీ బలగాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే ఆ కమాండోలను జెమినీ బోట్ల సహాయంతో నేవీ సిబ్బంది రక్షించారు. कांप उठे जमीन जो पड़ते हैं शत्रु का तू कर संहार तू कर प्रहार बार बार तू कर प्रहार बार petty officer. ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు ఇంకెప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించింది. దర్యాప్తు సుదీర్ఘకాలం కొనసాగటం సరికాదని పేర్కొంది. దర్యాప్తు కొనసాగింపు పేరుతో పిటిషనర్ స్వేచ్ఛను అడ్డుకోగలమని, అలాని దర్యాప్తును అడ్డుకోవాలని అనుకోవటం లేదని సుప్రీంకోర్టు కమెంట్ చేసింది. వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కు మరోసారి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వ్యవహారంలో ఇటీవలే ఆయనపై అనంతపురం 4వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని బోరుగడ్డ అనిల్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఇవాళ ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించడానికి వీల్లేదని తెలిపింది కోర్టు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు కర్ణాటక హైకోర్టు ఊరటనిచ్చింది. ఆమెపై పోలీసులు చేపట్టిన విచారణపైన స్టే విధించింది. డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో గత ఏడాది జూలై 3న
ఆమె అరెస్ట్ అవ్వగా 10 రోజులకు బెయిల్పై విడుదలయ్యారు. కాగా తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని హేమ కోర్టును ఆశ్రయించగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల చట్టం 1991 అమలు చేయాలని సుప్రీంకోర్టులో అసదుద్దీన్ ఓవైసీ పిటిషన్ దాఖలు చేశారు. 1991 చట్టంపై ఇప్పటికే నమోదైన పలు కేసులతో అసదుద్దీన్ కేసును ట్యాగ్ చేసింది ధర్మాసనం. తదుపరి విచారణను ఫిబ్రవరి 17కు వాయిదా వేసింది. బంగ్లాదేశ్ జైల్లో ఉన్న ఇస్కాన్ గురు చిన్మయి కృష్ణదాస్కు అక్కడి కోర్టులో బెయిల్ లభించలేదు. ఆయన దేశద్రోహం నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన బెయిల్ కోసం 11 మంది లాయర్ల బృందం ప్రయత్నించింది. కానీ అక్కడి చటోగ్రామ్ కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. బెయిల్ పిటిషన్పై అర్ధగంట పాటు చటోగ్రామ్ కోర్టులో వాదనలు జరిగాయి. విచారణ సందర్భంగా కోర్టు వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రస్తుతానికి చిన్మయి కృష్ణదాస్కు బెయిల్ ఇవ్వలేమని కోర్టు తెలిపింది. బంగ్లాదేశ్ జెండాను అవమానించారనే ఆరోపణలతో 2024 నవంబర్ 25న పోలీసులు చిన్మయి కృష్ణదాస్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని జైలుకు పంపించారు. అయితే చిన్మయి కృష్ణదాస్ తరపున వాదనలు వినిపించేందుకు ప్రయత్నించిన న్యాయవాదులపై కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన కేసును వాదించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే చిన్మయి భాగస్వామిగా ఉన్న సమ్మిళిత సనాతన జాగరణ్ జ్యోతి అనే సంస్థ 11 మంది లాయర్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. బిజినెస్ అప్డేట్ చూస్తే చాలా రోజుల తర్వాత దలాల్ స్టేట్ కళకళ్లాడింది. అయితే నష్టాలు లేదంటే ఓ మోస్తరు లాభాలకే పరిమితమైన సూచీలు చాలా రోజుల తర్వాత భారీ లాభాలను నమోదు చేశాయి. ఈ రోజు లాభాలతో ట్రేడ్ అయిన సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. 1436 పాయింట్ల లాభంతో 79,094 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ముగిసింది. మరోవైపు 446 పాయింట్ల లాభంతో 24,189 పాయింట్ల వద్ద నిలిచింది నిఫ్టీ. ఫైనాన్షియల్, ఆటో, ఐటీ స్టాక్స్ లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ఇన్ఫోసిస్, మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను 4 క్రీడాకారులను ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపిక చేసింది. చెస్ విభాగంలో గుకేష్, హాకీ విభాగంలో హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్, షూటింగ్ విభాగంలో మను బాకర్ను ఈ అవార్డులు వరించాయి. 32 మందిని అర్జున, 5గురికి ద్రోణాచార్య పురస్కారాల కోసం ఎంపిక చేశారు. అర్జున పురస్కారాలు దక్కించుకున్న వారిలో 17 మంది పారా అథ్లెట్స్ ఉండటం విశేషం. జనవరి 17న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరంతా పురస్కారాలు అందుకుంటారని కేంద్రం వెల్లడించింది. టీమిండియా జట్లో పించ్ హిట్టర్ రోహిత్ శర్మ శకం ముగిసినట్లేనా? రోహిత్ బ్యాట్ పట్టడం ఇక కష్టమేనా అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. బోర్డర్ గవాస్కర్ సిరీస్లో ఘోరంగా రోహిత్ శర్మ విఫలమయ్యాడు. సిడ్నీ టెస్ట్తోనే సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్ లేమితో తంటాలు పడుతున్నాడు. స్వదేశంలో కివీస్తో జరిగిన 3 టెస్టుల సిరీస్లో నిరాశపరిచిన రోహిత్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లోనూ పేలవమైన ప్రదర్శన చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలి అనే డిమాండ్స్ వస్తున్నాయి. దీంతో అతడు కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సిడ్నీ వేదికగా ఆసీస్తో జరిగే 5 టెస్టు తర్వాత టెస్ట్ కెరీర్కు గుడ్ బై చెప్పాలని రోహిత్ డిసైడ్ అయినట్టు సమాచారం.
సిడ్నీ టెస్టుకు భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే టెస్టుకు రోహిత్ దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మ్యాచ్కు బూమ్రా కెప్టెన్గా వ్యవహరిస్తారనే టాక్ కూడా నడుస్తోంది. ఇది ప్రైమ్ టైమ్ న్యూస్ అప్డేట్. స్టే ట్యూన్.